నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. అసలు ఎల్ స్టేట్మెంట్కి ఎఫ్ స్టేట్మెంట్కి ఉన్న రిలేషన్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడం చూసాం కదా, కానీ ఒక క్వశ్చన్, యూజర్ ఇచ్చిన వాల్యూ బట్టి డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు అది చూద్దాం. జావాలో డెసిషన్స్ తీసుకోవడానికి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. మనం ముందు దీని సింటాక్స్ చూద్దాం. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్స్ కండిషన్, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఏ కోడ్ రన్ కావాలో ఈ ఓపెన్ బ్రాకెట్స్లో రాస్తాం. దాని తర్వాత ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏ కోడ్ రన్ కావాలో అది ఎల్స్ బ్రాకెట్స్లో రాస్తాం. సింపుల్గా చెప్పాలంటే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్ స్టేట్మెంట్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అంటే ఒకవేళ మన కండిషన్ ఏంటి, ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18. ఒకవేళ ఏజ్ 18 ఉన్నా లేదా 18 కన్నా ఎక్కువ ఉన్నా ఎలిజిబుల్ టు ఓట్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్, స్క్రీన్పై కనబడుతున్న ఈ కోడ్కి అవుట్పుట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, మల్టిపుల్ కండిషన్స్ ఎలా చెక్ చేయాలి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫాలో అవ్వు, స్టెప్ బై స్టెప్ జావా నేర్చుకుందాం.